మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం కూటమి సునామీ సృష్టించబోతుంది, మీరు ఏమంటారు దీనిపై? ఇంకా చెప్పేది ఏం లేదు సార్, ఇదంతా ఊహించిందే. దాదాపుగా ఏ సర్వే చూసినా కూడా మీరు జూన్ 1వ తారీఖు నుంచి కూడా ఇప్పుడు ఆరామ్ అస్తాన్ అనే వ్యక్తి ఒక్క మాటలో ఏదో ఒక 5-6 ఛానల్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా మాట్లాడినాయి. మిగతా ఏ సర్వే కూడా కూటమే వస్తుంది అధికారులు. కానీ కేకే సర్వే మాత్రం 161 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పటం, ఎంపీ కూడా 21 కొడతారు అని చెప్పటం, ఇప్పుడు అవన్నీ కరెక్ట్ అవుతున్నమాట వాస్తవం అని చెప్పి నేను నైట్ నిద్ర కూడా పోలేదు సార్. నాకు ఎప్పుడు అసలు నిజంగా నైట్ ఏపీ ప్రజలు ఎవరు కూడా నిద్రపోలేదు. అసలు నిద్ర లేని రాత్రులు 5 సంవత్సరాలుగా నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆరామ్ అస్సాం సంస్థ అనేది, సర్వే సంస్థ అనేది నిజంగా డబ్బులు తీసుకొని చేసిందంటారా? 20 కోట్లు తీసుకున్నాడు. 20 కోట్లు వైఎస్ఆర్సీపీ నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి 20 కోట్లు తీసుకున్నాడు. అతను చంద్రబాబు గారిని కలిసి తన భార్యకి చిల్లూరుపేట సీట్ అడగటం జరిగింది. దానికి బాబు గారు ఒప్పుకోవేసరికి అతను జగన్మోహన్ రెడ్డిని కలవటం గాని 20 కోట్లకు అమ్ముడుపోయి, ఇంతకుముందు కావటి మనోహర్ నాయుడిని కలిసిన ఫోటోలు కూడా మీకు వచ్చినట్టు ఉన్నాయి, మీరు చూడలేదు అనుకుంటా. మీకు అన్ని కూడా 20 కోట్లకు అమ్ముడు పోయాడండి. ఈ రోజు అతన్ని నమ్మి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పందేలు వేశారు. ఎప్పుడు జూన్ 1వ తారీఖున, అప్పటిదాకా మే 13వ తారీఖున ఎలక్షన్లు జరిగితే అప్పటిదాకా ఎవరు పందేలు వేయాల, జూన్ 1వ తారీఖున వేశారు. ఇప్పుడు వాడి కోసం ఎత్తుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సార్, వేణుస్వామి ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, టీడీపీ ఓడిపోతుందని చెప్పారు. అతను తెలుసా జాతి 24లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, 29 కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అన్నారు. కానీ ఇక్కడ వేణుస్వామి ఐరన్ లెగ్ ఐరన్ టంగు. అక్కడ లేడీ వేణుస్వామి ఎవరు అంటే రోజా, ఆమె కూడా చెప్పింది రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి. మాకు నిన్నే ఆ నోట్లో డ్రై ఫ్రూట్ స్వీట్ పెట్టాలని నాకు అనిపించింది. ఎప్పుడైతే అందో అది మాత్రం జరగదు. నాకు తెలిసి కావాలని మాట్లాడిందో కానీ ఆ మాత్రం అక్కడ ఉండాలి, ఇక్కడ వేణుస్వామి ఉండాలి. వేణుస్వామి కూడా ప్యాకేజ్ తీసుకుని మాట్లాడినాను సార్ వైఎస్ఆర్సీపీకి. ఎవరు సార్? వేణుస్వామి ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరే కాదు, కేసీఆర్ దగ్గర కానీ ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ కొట్టిద్ది అన్నాడు. ఐపీఎల్ హైదరాబాద్ సార్, హైదరాబాద్ టీం ఎట్లా ఆడిందో అందరూ చూసారు. నాకు తెలిసి కప్పు వచ్చిద్ది అని చెప్పి, మాది తెలంగాణ కాకపోయినా కూడా హైదరాబాద్ రావాలి అని చెప్పి నేనైతే కోరుకున్నాను. ఎప్పుడైతే ఈడు మాట్లాడాడో అసలు ఇంకా నాకైతే చాలా బాధ వేసింది సార్. హైదరాబాద్ ఓడిపోయినందుకు ఫస్ట్ టైం నేను చాలా బాధపడ్డాను. ఒకటి సార్, యాంకర్ శ్యామల గారు పిఠాపురంలో వంగగీత గెలిచారు ఆల్రెడీ, ఓన్లీ మెజార్టీ ఒకటే చూసుకోవాలని చెప్పారు. అలాంటి వంగగీత గారు ఇప్పుడు ఓడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలబోతున్నారు. శ్యామల గారికి యాంకర్ శ్యామల గారు కూడా ప్యాకేజ్ తీసుకొని మాట్లాడిందంటారా? తెలిసి తెలియక ఇప్పుడు రావాలి సార్. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడితే వైసీపీ నాయకులే మాట్లాడలేకపోతున్నారు. వీళ్ళు ₹2-2 అమ్ముడు పోయే వాళ్ళు, వీళ్ళు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. ఏదో డబ్బుల కోసం లాస్ట్ లో వచ్చారు. అన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నారు, యాంకర్లను కొన్నారు. పోసాని కృష్ణమురళి గాడు గాని, ఆలీగాడు గాని, ఎంతమంది సార్ ఎన్ని మాటలు అన్నారు సార్. పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇంకేముంది, చెప్పేది ఏం లేదు. వాడు సంపాదించాడు, 300 కోట్లు సంపాదించాడు సార్. ఏం చేసుకుందాం, వాడికి వైజాగ్ లో 5 ఎకరాల భూమి కావాలంట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రులు అన్నాడు, 3 పెళ్లిళ్ళు అన్నాడు, అదన్నాడు ఇది అన్నాడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఎలా ఉంటుంది చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాకపోయినా గానీ పవన్ కళ్యాణ్ మాత్రం 3 పెళ్లిళ్ళు అని ఇబ్బంది పెట్టాడు, తల్లిని తిట్టారు. అదే విధంగా సినిమాలు మాత్రం ₹5 ₹10 అని చెప్పి 5 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీని ఏపీలో సర్వనాశనం చేసి, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వీళ్ళే రాజకీయ నాయకులే టికెట్లు అమ్ముకోవడం, ఈ పనులు చేశారు. ఏది టీచర్ల చేత టికెట్లు అమ్మించారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీసులను కూడా సినిమాల దగ్గర నుంచో పెట్టారు. గుడివాడ నాని, పేర్ని నాని, అంబటి సమరాల రాంబాబు, ఇలా పరిస్థితి. వీళ్ళందరూ ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని ఎమ్మటే వెళ్ళిపోయారు ఇద్దరు. ఉండమనండి. వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలు ఎట్లా మర్చిపోతారు సార్? కొత్తగా విశాఖపట్నంలో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలి అది అని జగన్ చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? వాడి మాట అర్థం చేసుకోవాలి అంటే ఇంకో 2029 వచ్చింది. అది ఎప్పటికీ అర్థం కాదు వాడు మాట్లాడేది.